దేవుడు రాయించాడు. ఒక గాలి తను ఎక్కడి నుంచి ప్రయాణం అవుతుందో అది ప్రయాణమై సంచరిస్తూ భూమి అంతా మళ్ళీ ఎక్కడి నుంచి ప్రయాణం ఉంది అక్కడికే వెళ్తుంది. అలాగే సూర్యుడు ఉదయించిన స్థలం నుంచి మళ్ళా త్వరగా వెళ్ళిపోయి అస్తమించి మళ్ళీ ఉదయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాని పని అది సక్రమంగా మర్చిపోకుండా జరిగిస్తూనే ఉంది ప్రియమైన దేవుని పిల్లలు. మరి అలాగే నీరు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. అయితే ఇవన్నీ పంచభూతాల్లో మిళితమైనటువంటి వీటి పరిస్థితి ఇంత సక్రమమైన మార్గములో అవి నిర్వహిస్తున్నప్పుడు వీటన్నిటిని లోబరుచుకొని మరి పాలించేటటువంటి మరి శ్రేష్టమైనటువంటి అన్నిటికంటే శ్రేష్టంగా సృష్టించినటువంటి దేవుడు తన అరచేతుల్లో సృష్టించుకున్నట్టు మానవుడు మాత్రం ఆయన ఎక్కడ నుంచి బయలుదేరాడో మాత్రం మర్చిపోయిన ప్రియమైన దేవుని. మరి అసలు మనం ఎక్కడి నుంచి బయలుదేరాం అంటే కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయానికి వెళ్ళినట్లయితే, కీర్తనలు 90వ కీర్తనకి వెళ్ళినట్లయితే ప్రియమైన దేవుని పిల్లరా, అక్కడ మనం ఎక్కడి నుంచి ప్రారంభం అయ్యామో ఒక మాట, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే,